అధికంగా ఇస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా వేలాల గట్టుమల్లన్న కూడా భక్తులు కొంగు బంగారంగా విరాసిల్లుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా అయితే ఈ ప్రాంతంలో గట్టుమల్లన్న ఆలయం పైన గుట్ట పైన కూడా భక్తులతో పాటు ఆ పూజారులు కూడా గిరి ప్రదర్శనలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది భక్తులతో పాటు ప్రధానంగా పూజారి గారు నిజంగా కూడా ఏంటి పరిస్థితి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, చెప్పండి నిజంగా కూడా ఏంటి గిరి ప్రదర్శన చేయడం వల్ల ఏం జరిగే పరిస్థితి, ఎట్లా ప్రత్యేకత ఏంటి? ముందస్తుగా మీ వ్యూవర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు శుభాశీర్వాదాలు తెలియజేస్తున్నాం. నేను ఇక్కడ పూజారిని కానండి, ఇక్కడ అనువంశిక ధర్మకర్తలు ఉన్నారు, వారు నాతో పాటే ఉన్నారు. వారు కూడా ఈ గిరి ప్రదక్షిణకి అద్భుతంగా అనుమతిని చక్కగా వారు మాతో నడుస్తున్నారు. ఇది భాగ్యం. అంటే ఈ గిరి ప్రదక్షిణ ముఖ్య ఉద్దేశం అద్భుతంగా చెప్తున్నాను, దీన్ని బాగా ప్రచారం ఉంచండి. నేను ప్రచారం కావాల్సిన పని లేదు, ఆ యావ ఎప్పుడు మాకు లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ మా ఉద్దేశం ఒకటే, గిరి ప్రదక్షిణ మామూలుగా ఒక గుడికి ఒక భక్తుడు వెళ్తున్నాడంటే అతను మొక్కు ఉంటుందండి. సోమవారం శివాలయం అనుకుంటాడు, శనివారం వెంకటేశ్వర స్వామి అనుకుంటాడు, శుక్రవారం అమ్మవారు అనుకుంటాడు, గురువారం దత్తాత్రేయ స్వామి, సరే సాయిబాబా అనుకుందాం ఇప్పుడు. అలాగే మంగళవారం అంజన్ అనుకుంటాడు, బుధవారం అయ్యప్ప అనుకుంటాడు. తనకి మొక్కు ఉంటుందండి, ఏదో ఇంట్లో బాగా కావాలి, మా పిల్లోడికి మంచి కోడలు అంటే నా కోడలు దొరకాలి, మా అమ్మాయికి మంచి భర్త అంటే అల్లుడు దొరకాలి, లేదా ఇంట్లో సుఖము శాంతి ఉండాలి, లేదా వాళ్ళ అబ్బాయి ఇంకా ఎదగాలి, వ్యాపారం ఎదగాలి. ఇలా చాలామంది అనుకొని వాళ్ళ కోరికలతో గుడికి వెళ్తారండి. నిజాన్ని ఏ గుడి కూడా మీరు రండి అని పిలవట్ల, ఒక భక్తుడు వెళ్తున్నాడు, ఆయన భక్తితో వెళ్తున్నాడు కాబట్టి గుళ్ళు కలకల్లాడుతూ ఉన్నాయి. ఆయన భక్తితో వెళ్తున్నాడు, బాగుంది, ఆయనకు ఆయా దేవుళ్ళు అనుగ్రహిస్తున్నారు. ఇది అద్భుతం. అక్కడ ఉన్న పూజారి భక్తులకి దేవుడికి మధ్య మార్గంగా ఉంటున్నాడు. ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే, ఒక భక్తుడు తన భక్తితో గుడికి వచ్చినప్పుడు అదే భక్తుడు హిందూ దేవాలయం పట్ల, హిందూ ధర్మం పట్ల, హిందూ దేశం పట్ల ఎందుకు సంఘటితం కాకూడదు? నేను మళ్ళీ ఇక్కడ చెప్తున్నా, కొన్ని వ్యవస్థలు, కొన్ని సంస్థలు వాళ్ళు పిలిస్తే కొంతమంది మాత్రమే వెళ్తున్నారండి, నేను గమనించా. అందుకని నేను ఏ సంస్థ స్థాపించట్లా, సంస్థతో నాకు సంబంధం లేదని స్పష్టంగా చెప్తుంటా. ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు. మరి ఎందుకయ్యా అంటే నేను గమనించా, భక్తి దేవుడు అంటే భక్తులు పరిగెత్తుకొస్తున్నారు, దాన్ని మాధ్యమంగా పెట్టుకొని మనం గ్రామాల్ని కలుపుదాం, దేవుణ్ణి కలుపుదాం, కలిపి ఇలా వాళ్ళతో ప్రమాణం చేపిద్దాం. ఈ ప్రమాణం మన దగ్గర లోపిస్తుందండి. ఒక ఉత్సవానికి భక్తులు వస్తున్నారు, కానీ అక్కడ ఏం చెప్తున్నాం, మీ పాపం పోవాలి, మీ పుణ్యం పోవాలి. అరే నెక్స్ట్ జాతర జరుగుతుందో జరగదో తెలియదురా నానా, ఎవడో మన మీద పగ పట్టుకొని మన వైపు వస్తున్నాడు, వాడిని ఆపకపోతే ఈ జాతర జరిగేటట్టు లేదు అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మీకు భయం? అలా ఎందుకు చెప్పరు మన భక్తులకి? పాపం చెప్పండి. వాళ్ళ నడుముకు ఆడవాళ్ళు కొంగున నడుము దోపుకొని వస్తారు, ఇంట్లో కారం సరిపోతుందండి వాళ్ళకి, పిడికడ కారం పెట్టి మొహం మీద కొట్టి ఇంకా దాని తర్వాత నేను చెప్పకూడదు, ఇష్టమేనమా ఓం నమః శివాయ. ఆడవాళ్ళు ఆ రకంగా మనం చెప్పగలగాలి, తప్పే ఉందండి. నేనేం రెచ్చగొట్టట్లా. ఎప్పుడు మీ ధర్మానికి విఘాతం కలుగుతుందో అప్పుడు మీరు ముందుకు రాకపోతే మీరు నష్టపోతారు, మీ వచ్చే తరాన్ని మీరు స్వయంగా నష్టపోయే విధంగా చేస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణ నా సొంత పబ్లిసిటీ కోసం కాదు, జై శ్రీరామ్, క్షమించాలి. ఒకటే ఒక కారణం, ఎన్ని గ్రామాలు కదులుతున్నాయి, ఎంతమంది దీంట్లో పాల్గొంటున్నారు, ఇలా ఉత్సాహం ఉంటుంది. మామూలుగా అయితే వాళ్ళ కుటుంబంతో దర్శనానికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు స్నేహితులు కుటుంబాలు కదిలి వస్తున్నాయండి. ఇది అద్భుతం. అంటే ఇది జరగాలండి. అందుకని ఆయా దేవాలయాల కమిటీలకి లేదా దేవాలయ వ్యవస్థ చూసే ఏదో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉండనివ్వండి, మనమేం దాన్ని మూర్తిగా పోవాలని చెప్పట్లా. ఒక సంస్థ ఏదో వాళ్ళ వ్యవస్థ ఏదో నడుస్తుండండి. అలానే మాకేం దానిపైన ప్రేమ లేదు, అలా చెప్తున్నా కదా నా ప్రేమ ఉంది అనుకోవద్దు. నాకు ఈ దేశం ధర్మం నిలవాలి, ఇది చాలా ముఖ్యం. అందు గురించి మనం వేలాల గట్టుమల్లన్న మా శర్మ గారు చెప్పంగానే ఇక్కడ చుట్టుపక్కల అనేక మంది భక్తులు స్పందించారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా, వాళ్ళ అధికారులు కూడా ఎంతో అద్భుతంగా స్పందించి సహకరిస్తున్నారు. అలాంటి వాళ్ళు మిగిలాలి. అంతెందుకండి, మన కొండగట్టు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే రాళ్ళు రప్పలతో దారి అండి. ఇక్కడ పార్టీ పరంగా పేరు చెప్పట్ల, వెంటనే లోకల్ ఎమ్మెల్యే సత్యం గారు స్పందించారు, అలాగే పొన్నం ప్రభాకర్ స్పందించారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నాకు పార్టీ భేదం లేదు. అంతకుముందు మా సంజయ్ గారు కూడా మాట్లాడు. అలా దేవుడి కోసం, హిందువుల కోసం మాట్లాడండి మహోదయ. హిందువులు ఒక్కలే చెప్తున్నారు సర్వే జనాః సుఖినో భవంతు అని. అలా హిందువులు తపన పడే వాళ్ళు మాకు నాయకులు కావాలి. నాయకులు లేని, చుక్కాని లేని నావలాగైంది మా పరిస్థితి. అందుకని దయచేసి వచ్చే తరం నిజంగా అద్భుతంగా చదువుకుంటున్నారండి. ఎక్కడ యూకే, యూఎస్ఏ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఎన్ని దేశాల్లో మన వాళ్ళు వెళ్తున్నారండి. తెలివి లేకుండా వెళ్తారండి, శ్రద్ధ లేకుండా చదువుకుంటున్నారండి. ఎంతటి వాళ్ళకి మమేకత్వం ఉందండి. అలాంటి మమేకత్వం
దేశం ధర్మం పట్ల చూయించే విధంగా ఒక లైనప్ మనం క్రియేట్ చేద్దాం. ఆ క్రియేషన్ కోసమే ఈ గిరి ప్రదక్షిణలు. ఎంతమంది భక్తులు చూడండి, గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఓం నమ శివాయ. నుంచి మన దగ్గర కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఏంది మీరే చెప్పండి. మనము ఈ భారతదేశంలో సనాతన ధర్మం కాపాడబడాలనే ఉద్దేశంతో ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో మనము ఈ 2వ నెల గిరి ప్రదక్షిణ వేలాలలో మనం చేపట్టడం జరుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణలో మన చుట్టూ ప్రాంతాల గ్రామస్తులు చాలా భక్తులు పాల్గొన్నారు. ఇదే విధంగా మన సనాతన ధర్మం ప్రతి ఒక్క ఊరి నుండి ప్రతి ఒక్కరు కదిలి రావాలని, మన హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా కూడా పార్టీలకు అతీతంగా ఈ మన దేవుని అయితే ఎలా కొలుస్తామో మన ధర్మం కూడా అలా కొలవబడాలి, భారతదేశం రక్షించబడాలి అనే ఉద్దేశం. మనం ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడా లేని గిరి ప్రదక్షిణ మనము ఇక్కడ వేలాల గట్టుపై మనం నిర్వహించడం జరుగుతుంది. మరో అరుణాచలంగా దీన్ని ప్రసిద్ధి చెందాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అలాగే దేశం కోసం కూడా, ధర్మం కోసం కూడా, సనాతన ధర్మం కాపాడాలని మనం ఒక్కరం కంకణ బద్దులై మనం ఈరోజు ఇక్కడ దీక్ష భూని మన ఊర్లో అయిన వ్రత ప్రచారాలు అధికంగా జరుగుతున్నాయి. ఇతర మతస్థులు మన సనాతన ధర్మంపై మనం దాడులు చేయాలని ఎన్నో శక్తులు ఎదురు చూస్తున్నాయి. దీనికి మన ధర్మంపై ప్రతి ఒక్కరూ ఎదిరించి పోరాడాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఈ గిరి ప్రదక్షిణ ఈ ఒక్క నెలతో 2వ నెలతో ఆగకుండా నిత్యం ప్రతి నెల కూడా ఆరుద్ర నక్షత్రంలో చేయడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, జిల్లా వ్యాప్తంగా, మన తెలంగాణ వ్యాప్తంగా కూడా దీన్ని ప్రచారం చేసి మనమంతుగా సనాతన ధర్మం కాపాడాలని కోరుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన దగ్గర మీరు చెప్పండి.